మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను వాక్యం వెళ్ళక ముందు. పోయినసారి నేను ఒక వాక్యం చెప్పినాను, ప్రార్థన ఎలా చేయాలని. ప్రార్థన విశ్వాసంతో పాటు చేయాలి అని చెప్పినాను కదా, ఎంతమంది గుర్తుందో తెలియదు. కానీ ఒక మాట చెప్తాను, బాగా వినండి. నువ్వు వాక్యం చదివితే సాధారణంగా నీ చౌకాడ వచ్చి చెప్పొచ్చు, ఇది కాదు ఇది చదువుమని. ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు నిన్ను పడుకోబెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయేమో. కొంతమంది చాలా మంది అనే మాట చెప్పాలా, అయ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఉన్న కాన్సన్ట్రేషన్ మిస్ అవుతా, లేకపోతే ఏమో ఏకాగ్రతను మర్చిపోతూ ఉంటాను, నేను ఎక్కడెక్కడో వెళ్ళిపోతానండి అని అంటూ ఉంటారు చాలా మంది. కొంతమంది ప్రార్థన అయిపోయిందని లేపాలి, అయ్యా ప్రార్థన అయిపోయింది లేస్తావా అని చెప్పాలి. కొంతమందికి వాక్యం ఏడుందంటే వెతుకుతా ఉంటారు, కానీ వాక్యం ఏడుందో వాళ్ళకు అర్థం కాదు. ఇంకా కొందరు ఉంటారు తెలుసా, వాళ్ళకు వాక్యం రాదు కానీ వాక్యం ఇదే అని చెప్తారు. అయితే ఆరాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, తేనె పుట్టలో ఏలు పెడుతున్నట్టే అని అర్థం చేస్తారు. ఆరాధించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, సాతానానికి రెచ్చగొట్టడం స్టార్ట్ అవుతుంది. ఆరాధిస్తున్నప్పుడు సాతానుగాడు చెలరేగడం స్టార్ట్ అవుతుంది. సాతానుగాడు పడుకున్న వాడికి మనం రేపి మరి ఏం చెప్తాం తెలుసా, రారా యుద్ధానికి. ఎక్కడ భయపడతాడు తెలుసా, నువ్వు కూర్చున్న వాక్యం చదువుతున్నప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు పడుకోవడానికి సిద్ధపడతాడు. కానీ వారికి వణుకుడు భయము అనేది ఆరాధించినప్పుడు వస్తుంది. వారికి భయపెట్టాలి అన్నప్పుడు నువ్వు సరిగా ఉండాలి, లేకపోతే వాడు నిన్ను మింగేస్తాడు. ఆమె నువ్వు సరిగా లేకపోతే వాడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, నీ ఆరాధన క్రమంగా మార్చి పడేస్తూ ఉంటాడు. వాడికి భయం ఎప్పుడు పుడుతుందంటే కనుక, ఎప్పుడైతే ఆరాధిస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవునికి మనము మొర్ర పెడుతున్నప్పుడు, దేవునికి మనం ఎప్పుడైతే ఎక్కువగా ఘనపరుస్తున్నప్పుడు, యెహోవా నువ్వు గొప్పవాడివి, తండ్రి నువ్వు గొప్పవాడివి, అయ్యా నువ్వు లేకపోతే నేను జీవించనంటే వాడికి ఎక్కడ లేని కోపం రేస్తా ఉంటది. హల్లెలూయా. వాడు ఎప్పుడైతే రేపుతాడో ఆ కోపము రేపుతున్నప్పుడు వాడు నీ పక్కనకి వచ్చేస్తాడు. నీ పక్కన వచ్చినప్పుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా, యుద్ధ రంగంలో దిగుతున్నావు అని మర్చిపోవద్దు. హల్లెలూయా. క్రైస్తవుడికి 3 క్వాలిటీ ఉండాలి. లాస్ట్ చెప్పిన, ఒకటి యుద్ధానికి వెళ్ళబడి ఉండాలి, రెండోది యుద్ధంలో ఉండాలి, మూడోది యుద్ధం నుంచి తిరిగి ఇంటికి రావడం అనేది జరగాలి. ఈ మూడింట్లో క్రైస్తవుడు లేడు అని అంటే కనుక వాడు క్రైస్తవుడే కాడు. క్రైస్తవుడు ఎందుకు కాడంటే వాడికి 3 పోరాటాలు కంపల్సరీ ఉంటాయి. అది ఎక్కడి నుంచైనా రావచ్చు, కుటుంబం నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, లేకపోతే ఆర్థిక విషయంలో రావచ్చు, ఏ విషయంలో రావచ్చు. కానీ ఒక మాట దేవుడు చెప్తున్నాడు, ఏంటి తెలుసా, నువ్వు నన్ను ఆరాధించు, నీ సంఖ్యలు నేను విడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు మనం హృదయము బండబారిపోయిందేమో, మొద్దుబారిపోయిందేమో, ఎక్కడ తగ్గించుకునే స్థితిలో ఉన్నామేమో, కానీ నువ్వు ఆరాధించినవా నీ హృదయాన్ని బద్దలు కొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అయితే ఒక సందర్భం బైబిల్లో చెప్పించేసి నేను ముగించేస్తాను. ఒక సందర్భం ఇలానే జరిగింది. ఏం జరిగిందంటే కనుక, 3 సైన్యాలు ఒక ఏకం అయ్యి ఒక రాజు మీద దాడికి వచ్చేసినారు. 3 సైన్యాలు ఏకమయ్యి రాజు మీద దాడికి వచ్చేసారు. అందులో ఫస్ట్ ఎవరు అంటే కనుక మోయాబీలు, రెండోది అమోనీయులు. వీళ్ళిద్దరు ఎప్పుడు దోస్తులే, వీళ్ళెప్పుడు ఏడ కూడా పడ్డాలన్నా వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటున్న వాళ్ళు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళు. 3వ వ్యక్తి ఇంకొకటి తయారైంది, వాడు అరేబియా దేశం నుంచి వచ్చినాడు. వాడు ఎవరు, ఏ దేశము, మోయాబీయులు, అరేబియలు, తర్వాత అమోనియలు. ఈ 3 వచ్చేసిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గర సమాచారం వచ్చింది, అయ్యా రాజు నిన్ను లేపడానికి 3 వచ్చేసినారు, మరి నువ్వు ఏం చేస్తావు అనే సమయంలో చూడండి ఏం జరిగిందో ఒకసారి. దినవృత్తాంతము 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము, క్రానికల్స్ 2 దినవృత్తాంతము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదవండి. ఫాస్ట్ గా చదవాలి. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమోనీయులు, అమోనీయులతో కొందరు దండెత్తి యెహోషువపాతు మీద ఏం చేశారంటే వీళ్ళు దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డారు. బాగా వినాలి మాట. సైన్యములు 3 సైన్యములు 3 సైన్యాలు వీళ్ళ మీద ఎవరి మీద వచ్చింది, యెహోషువపాతు మీద రావడం జరిగింది. యెహోషువపాతు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా వారు చాలా బలవంతులు, వారు ధీరులు, వారు
సిద్ధంగా ఉన్న మనుషులు వాళ్ళు వచ్చేసారంటే మీ పని అవుట్. నీ దగ్గర 100 మంది సైన్యాలు ఉంటే వాళ్ళ దగ్గర 300 సైన్యాలు ఉన్నారు. మరి 300 సైన్యము 100 మంది సైన్యాలు ఎలా చెప్పగలుగుతారు అన్నప్పుడు యెహోషువకి భయం రావడం స్టార్ట్ అయింది. భయము మనిషికి మంచిది. భయము ఎందుకు మంచిది అంటే గనక భయము ఏదో ఒక నిర్ణయము తీసుకోవడానికి ఫోర్స్ చేస్తూ ఉంటది. అది నీ ఎన్నికలో బలవంతం చేస్తూ ఉంటది. అయ్యా నేను భయంగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటిది? నా ఆలోచన వాడాలా లేకపోతే నీ చిత్తం వాడాలా? నా ఆలోచన వాడాలా నీ చిత్తం వాడాలా? నా ఆలోచన ఏమంటుందంటే పోయి చంపేమని చెప్తుంది. నీ ఆలోచన కొరకు నేను వెయిట్ చేస్తున్నాను చెప్పంగానే యెహోషువ చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? పైన ఒక మాట, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజు మీకు భయం ఉండొచ్చు, ఏ విషయంలో కలవరం ఉండొచ్చు. మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి మనం ఎంతో భయపడతా ఉంటాము. మనము దీనికి సమాధానం రాలేని స్థితిలో ఉంటాము. ఏం చేయాలో గలిబిలి రేపుతా ఉంటాం. చూడండి, మనకు ఎప్పుడైతే మనకు అర్థం కాని సమయం, మనకు ఎప్పుడైతే అర్థం కావు కొన్ని విషయాలు, ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే ఊగిసలాడుతూ ఉంటాం. అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా. కానీ యెహోషువ చేసిన పని ఏంటి తెలుసా? ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడు చెప్తున్నాను? అదే పదం విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. ఏ దేవుని దగ్గర మనసు ఎందుకు నిలుపుకున్నాడు? దేవుని దగ్గర మనసు ఎందుకు నిలబెట్టుకున్నాడు? కారణం ఏంటి తెలుసా? యెహోవా పరిష్కారం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను ఏ పరిష్కారంలో మనకు పరిష్కారం దొరకలేదేమో. కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దేనికి దాటలేని స్థితిలో ఉన్నామేమో. కానీ నువ్వు యెహోషువపాతు లాగా అక్కడికక్కడే దేవుని సన్నిధికి నువ్వు రావడం స్టార్ట్ చేసావా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసాడో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చాడో, దేవునికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా నువ్వు గొప్ప దేవుడవి. నువ్వు ఎక్కడికి వచ్చాడు తెలుసా? అతను దేవుని మందిరానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ దేవుని సన్నిధి ఉంటుండే. ఆ కాలంలో, ఈ కాలంలో కాదు. ఆ కాలంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుండే తెలుసా? ఆ గుడారంలో ఉండేది. ఆ గుడారంలో దేవుని సన్నిధి ఎందుకు సన్నిధి ఉంటుంది తెలుసా? అప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము వీళ్ళ పితరులైన సొలొమోను గారు ఒక గుడి కట్టారు. ఆ గుడి కట్టుతున్న సమయంలో 7 రోజులు భయంకరమైన కొన్ని లక్షల బలులు ఇచ్చాడు దేవుడు సొలొమోను. ఎన్ని బలులు ఇచ్చాడంటే కనుక వాళ్ళు చేస్తున్న ఆరాధన, వాళ్ళు చేస్తున్న దేవుని పని చూసి దేవుడే రాత్రిపూట సొలొమోనుకి కలలో వచ్చి ఏమన్నాడు? సొలొమోను అన్నాడు, అలా చెప్పయ్యా అన్నాడు. నచ్చిందయ్యా, నచ్చింది, నువ్వు చేసిన పని నాకు నచ్చింది. ఈ రోజు నుంచి నీకు నాకు ఒక వాగ్దానం ఏంటి తెలుసా? ఈ కుటుంబంలో, ఈ సన్నిధిలో ఎవడైతే నా నామాన్ని పట్టి ప్రార్థించడానికి వస్తాడో వాని మొర్ర నేను వింటానని చెప్పాడు. యెహోషువపాతు అదే పని చేశాడు. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? బంగ్లా వదులుకున్నాడు, నడి రోడ్డుకు వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా నీ సన్నిధిలో నేను ఉన్నాను, నాకు ఏమీ చేత కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు నేను మనమందరం కూర్చుని ఉంటామో, దేవుడు తన మార్గాన్ని, దేవుడు తన చిత్తాన్ని మనకు చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఆ సమయంలో మీరందరూ ఏం చేశారంటే చూడండి ఒకసారి. అయితే అక్కడ ఒక మాట చెప్పాడు యెహోషువపాతు. ఏమనంటే మీరు అందరూ దేవుని సన్నిధి దగ్గర రావాలి. ఎక్కడ రావాలి? మీరందరూ దేవుని సన్నిధి దగ్గరకు వస్తే ఎలా ఉండాలి తెలుసా? తినుకుంటా తాకుంటా కాదు, ప్రతి వాడు ఉపవాసంలో ఉండాలన్నాడు. హల్లెలూయా. ఎవరెవరు ఉపవాసంలో ఉండాలంటే చూడండి ఒకసారి 13వ వచనం ఒకసారి చదువు. యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలు కొంతమంది ఎత్తుకొని ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉండొచ్చేమో, ఎవరైనా ఉండని, బాల్యం నుండి వృద్ధుల వరకు ప్రతి వాడు దేవుని సన్నిధి దగ్గర నిలబడి ఉపవాసం చేస్తున్నారు. యెహోషువ అన్నాడు, అయ్యా మీరందరూ ఉపవాసం చేయండి అంటే, ఎందుకు ఉపవాసం చేయాలంటే, ఇదిగో ఈరోజు సంఘంలో ఉన్న సంఘ కాపురులు కానీ
ఈరోజు సంఘంలో ఉన్న సంఘస్థులు కానీ మీకు భయం వేస్తుందా? మీకు భయం వేస్తుందా? ఏదో ఒక విషయంలో కలవరంగా ఉందా? ఏదో ఒక విషయంలో మీరు ఇబ్బందికరంగా జీవిస్తున్నారా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? నా సన్నిధికి రా అని చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నా సన్నిధికి రా, నా సన్నిధికి రా. నీ కుటుంబంతో సహా రా. కుటుంబంతో సహా రాకపోతే నీ కుటుంబంలో నేను ఏం పనిచేయను. నీ కుటుంబంలో ఏం పనిచేయను. ఎందుకు తెలుసా? నువ్వు వచ్చి హల్లెలూయా చెప్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఆరాధన వేరే ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తి నటన నటిస్తున్నావు, కానీ గుమ్మం దాటిన తర్వాత నీ ప్రవర్తన వేరే ఉందేమో. నీ కుటుంబంతో సహా వచ్చావు అంటే కనుక నువ్వు నీ ప్రవర్తన కానీ నీ అలవాట్లు కానీ ఇక్కడనే నువ్వు మొక్కినావనుకో, అయ్యా నా ద్వారా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, నేను ఏమి చెయ్యలేను, నువ్వే నాకంతా అని అన్నావనుకో, దేవుడిని క్షమించడానికి సిద్ధపడతా ఉంటాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేశారో, వాళ్ళందరూ ఉపవాసం చేశారో, చూడండి ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. చదువున్నాను ఒకటి 14వ వచనం. అప్పుడు యెహీయేలు కుమారుడైన సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, నువ్వు ఎప్పుడైతే నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావో, ఆ సన్నిధిలో ఎప్పుడైతే యాజకులు నీ కొరకు ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ వాళ్ళ మీద బలంగా దిగి చెప్తున్న మాట ఏంటి తెలుసా? చదువున్నాను. యూదవారులారా, యెరూషలేము యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ సైన్యములకు భయపడద్దు. ఆ సైన్యము పేరే ఇరుకు, ఆ సైన్యం పేరే ఇబ్బందులు, ఆ సైన్యం పేరే ఆర్థిక పరిస్థితులు, ఆ సైన్యం పేరే నీ కుటుంబంలో ఉన్న కలహాలు, ఆ సైన్యము పేరే దరిద్రత, ఆ సైన్యం పేరే మోసము. ఇలాంటి సైన్యము నీ మీద వస్తున్నప్పుడు చెప్తున్న మాట ఒక ధైర్యం ఏంటి తెలుసా? నువ్వు భయపడకు, జడియకు, ఈ యుద్ధము మీరు కాదు. ఆమేన్, హల్లెలూయా. నీవు యుద్ధంలో నిలబడాలి. అయ్యా నువ్వు చేసుకుంటా కదా నీ చిత్తం, నేను ఇంట్లో కూర్చొని పడుకొని హల్లెలూయా అంటే కాదు. యుద్ధంలో దిగాలి. నేను చేస్తున్న పని నువ్వు చూడాలి. నువ్వు నా మీద ఆధారపడాలి. యుద్ధం నాదైతే విజయం నీది బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను. ఎందుకు భయపడుతున్నాను? కష్టాలను చూసి భయపడుతున్నావా? నష్టాలను చూసి భయపడుతున్నావా? కుటుంబ సమస్యలను చూసి భయపడుతున్నావా? దేన్ని చూసి భయపడుతున్నావు? యుద్ధం నాదరా, నువ్వు యుద్ధంలో నేను నీ వెనకాల ఉన్నా అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ వెనకాల ఉంటే నువ్వు దేనికైనా సాధించగలవు. ఒకసారి ఆలోచించండి మీరే. నేను దేవుని శరణంలో కూర్చొని ఉన్నాను అనుకోండి. మీరు దేవుని శరణంలో ఉన్నారు, వచ్చారు, కూర్చున్నారు. దేవుడు నీకు ఒక మాట చెప్పాడమ్మా, భయపడదు, నీ పక్షాన నేను ఉన్నాను అని అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి ఆ సమయంలో? ఏం చేయాలి చెప్పండి మీరే. ఇప్పుడు ఇవన్నీ దేవుడి పక్కన పెడతాం, దేవుని కూర్చొని పక్కన పెడతాం, ఓకేనా? మీరు ఎమ్మెల్యే దగ్గర పోయారు. మీకు ఇలాంటి వాళ్ళంటే బాగా ఇష్టం కాబట్టి ఓకే. ఎమ్మెల్యే దగ్గర పోయారు. ఎమ్మెల్యే గారు నాకు ఇబ్బంది ఉందంటే, నువ్వు రామ్మా నేను చూసుకుంటా 2 నిమిషాలు నీ పని అనే, కానీ నువ్వు ఏం చేద్దావు? ఛాతీ ఇట్లా పెట్టుకొని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు రా, గర్వం. ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. వాడు చేస్తాడో చేయడో తెలుస్తారా సంగతి. నీ పక్షాన నీ దేవుడే నీ పక్కన నిలబడినప్పుడు, అరే నీ యుద్ధం నేను పోరాడతాను, నువ్వు కేవలం నిలబడు, యుద్ధ రంగంలో నువ్వు అని అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ధైర్యం. యుద్ధ రంగము అనేది చాలా ధైర్యంగా ఉండాలి. ఎక్కడ నుంచి అయినా అపవాది నీ మీద బాణం వేసి, ఇందాక అమ్మమ్మ ఒక మాట చెప్పింది ఏంటి తెలుసా? యెషయా గారు ఏం చేస్తున్నారంట? దర్శనం చూశారంట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు
అంటున్నప్పుడు అక్కడ ఉన్న ఏమవుతుందంట, ఎక్కడక్కడ అన్ని అద్దిరిపోతున్నాయంట. అర్థమైందా? ఎక్కడికక్కడ అన్ని కంపిస్తున్నాయంట. నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండడం అంటే కనుక నీ వెనుకలో నీ దేవదూతలు ఏం చేస్తూ ఉంటే తెలుసా, దేవునికి ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి బాగా పొగుడుతున్నప్పుడు దేవుడు యుద్ధ రంగానికి నిన్ను పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు యెషయా గారి లాగా చెప్పగలుగుతావా, నేను నీ కొరకు అని చెప్పగలుగుతావా? నేను నీ కొరకు నిలబడతానని చెప్పగలుగుతావా? నేను నీ కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పగలుగుతున్నా? లేదా దుప్పటేసుకొని పడుకుంటున్నావా? ఆమేన్, ఆమేన్. దేవుని పని కొరకు క్రైస్తవుడు ప్రతి వాడు నిలబడాలి. నా భార్యకు మొన్నటి వరకు ధైర్యం లేదు, చేయాలనుకుంటుంది, ఏదో సేవ 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 ఎట్లా చేయాలనుకుంటుంది, దిగింది రంగంలో. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా, రంగంలో దిగింది. ఇది నాకన్నా ముందు దొరుకుతుంది. వాళ్ళతో ఆమెలో మాట్లాడుకుంటుంది, నేను ఏమి చచ్చిపోతున్నా ప్రార్థన ఈమెనే మాట్లాడుకుంటున్నాను. అంటే కొన్నిసార్లు రెడీగా ఉండాలి. క్రైస్తవుడు గనక యుద్ధంలో దిగుతున్న సమయంలో తన విశ్వాసాన్ని కనపరచకపోతే క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? అంతే కదా. ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నేను బయట పోయి నేను క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడేటం చాలా మంది ఉన్నారు. మనలు బైబిల్ పట్టుకొని పోతే ఎవడైనా అనుకుంటాడేమో అనే ఫీలింగ్లో ఇంకా ఎక్కువ ఉంటాం మనం. లేకపోతే ఇంకా ఏదో అని అనుకుంటున్నాం. క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నప్పుడు క్రైస్తవుని వదులుకొని వెళ్ళిపో, అది బెస్ట్. అర్థమవుతుందా? లైఫ్లో ఇద్దరే మంచోళ్ళు తెలుసా మీకు? లైఫ్లో ఇద్దరే మంచోళ్ళు. ఎవరంటే, ఒకడు అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తాడు, భూమి మీద ఉన్న అన్ని పాపాలను అనుభవించేవాడు బెస్ట్. ఎందుకంటే కనీసము భూమి మీద అన్ని ఎంజాయ్ చేసి వచ్చిండు, ఎట్లయినా లాస్ట్కి పోయేదే నరకానికి. ఇంకొకడు ఎలా ఉంటాడు చెప్పాలా, లోకానికి నాకు సంబంధమే లేదు రవి, లోకం ఏడైనా సమాని, నేను ఇలానే ఉంటా, నా దేవుడితోనే ఉంటా అనేటోడు ఇంకా ధన్యుడు. ఈడ కష్టాలు ఉంటాయి కానీ ఆడ సుఖంగా ఉంటాయి. ఇప్పుడు ఈడ నిలబడి ప్రార్థన గుంపులో మీరు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ హల్లెలూయా 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 అని చెప్పుకుంటే పుస్తకం చచ్చిపోయి నరకంలో పేరు అనుకో, వాడు తాగిపోతాడు. నీకన్నా నేనే బెస్ట్ రా, నేను సంఘానికి పోకుండా నరకానికి వచ్చినాడు. నువ్వు సంఘానికి పోయినావు, ఆరాధన చేసినావు, అన్ని పనికి వల్ల చేస్తావు, చేసినావు, సంఘ కార్యక్రమాలు అన్నీ వచ్చినావు, లాస్ట్ తిరిగి వచ్చినావు కదా అంటాడు. అంతే కదా, అంతేనా కదా? నీకు నాకు తేడా ఏంది? ఏం తేడా లేదు. నేను కనీసం భూమి మీద నన్ను ఎంజాయ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఆయన ఎంచుకున్న సన్నిధి యెహోషాపాతు భయపడ్డాడు, కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నారు. అందరూ యెహోషాపాతు కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు మీరు మీ సంఘ కాపరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా మీ సంఘ కాపరికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. అమ్మగారు చేస్తున్నారు, అన్న చేస్తున్నారు, అందరూ లేపడిగా అయిపోతుంది, పని అయిపోతుంది. సంఘ కాపరుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే కనుక సంఘ కాపరులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ముందు పెద్ద హీరోలా కనిపించి టై షూట్లు వేసుకొని ముందు ఆరేది అని చెప్పగానే మేము దయాకర్ అన్నది కదా మస్తు కట్టలని అనుకుంటారా? లేదు, మీకన్నా తక్కువనే, 10 రూపాయలు లేవు నా జేబులో. మీ కాపర్ల కొరకు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే కనుక వాళ్ళు స్వార్థ నిమిత్తం ఎక్కడెక్కడో పోతారు. మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఫస్ట్ మీరు రోడ్డు మీద పోతున్న సమయంలో పలానా యాక్సిడెంట్ ఇలా జరిగి పక్కనకి దాటిపోయిందంటే దాని వెనుకలో మీ కాపర్లు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. మీకు ఇష్టమైన వాళ్ళు ఎంతో మంది మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నిన్న కాదు, మొన్న సాయంత్రము నేను జస్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చిన, రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల అందరూ పరిగెత్తుకుంటూ పోతున్నారు. మా ఇంటి దగ్గర ఏమైంది అంటే ఒక యాక్సిడెంట్, మా ఇంటికి కానీ యాక్సిడెంట్. మనోడు ఏమైనా ఫుల్ తాగున్నాడు, ఒక బస్సు ఉంది, ఒక తుఫాన్ ఉంది, దాని మధ్యలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మనోడు పోయినాడు, స్పాట్ డెడ్. టైర్ తొక్కితే ఈడ నుంచి ఆడ వరకు రక్తం మొత్తం. నీ జీవితం ఈ బహుశా నేను ఈరోజు చెప్తున్న మాట ఇది చివరికి ఉండొచ్చేమో, లేకపోతే నేను చచ్చిపోతానేమో ఈరోజు, లేకపోతే మీలో ఎవరైనా చనిపోవచ్చేమో, లేకపోతే దేవుడు మీకు వినిపించి మీ చెవులు మందం ఉందని దేవుడు వెళ్ళిపోయాను పక్కనికి చెప్పలేము. అర్థమవుతుందా? ఈ రోజు కనుక నీ మనసు మారకపోతే బహుశా దేవుడు మరొకసారి మాట్లాడాడు. అలాగే ఈ రోజు నీ చెవులు నీ హృదయాన్ని కఠినపరచుకొని ఇలానే ఉన్నావు అంటే దేవుడి దగ్గర
మాట్లాడడం ఆపేస్తాడేమో. అరే వీడికి ఎన్నిసారి గద్దించినా వీడు ఇంతేరా బాబు, వీడికి భ్రష్టత్వానికి పంపించడమే మేలు అని అనుకుంటాడేమో దేవుడు. ఈ రోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజైనా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నీ పాపాలను కానీ, నీ కష్టాలను కానీ, నీ దుఃఖాలను కానీ వదిలేయకండి. నువ్వు ఇక్కడ కూర్చొని హల్లెలూయా చెప్పడం కాదు, నీ ఇంటికి దేవుని సన్నిధిని తీసుకుపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ సన్నిధి దేవునితో పాటు వస్తుందా? నువ్వు దేవుని సన్నిధి నీతో పాటు వస్తుందా? లేకపోతే ఇక్కడికైనా వదులుకొని వెళ్ళిపోతున్నామా? దేవుని సన్నిధి నీతో పాటు ఉన్నప్పుడు ప్రతి వాడిని ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. దేవుని సన్నిధి నీతో పాటు ఉన్నప్పుడు ప్రతి వానికి ఒకటే చూపుతో చూస్తావు. దేవుని సన్నిధి నీతో పాటు ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో నువ్వు కూడా అదే విధంగా ప్రేమించడానికి సిద్ధపడతావు. ఒకరికి ఒకలాగా, ఒకరికి ఇంకొకలాగా ప్రేమించవు. తమ్ముడికి ఒకలాగా అయితే, కొడుకుకి ఒకలాగా అయితే, ఆడపిల్లలకి ఒకలాగా అయితే, మగవాళ్ళకి ఒక విధంగా అయితే, అలా కాదు. అందరికి సమానంగా ప్రేమించేవాడు దేవుని ప్రేమ. ఇందాక అమ్మమ్మ ఒక మాట అయిపోయింది, ఏంటంటే కనుక పవిత్రత. ఆయన పవిత్రత కాబట్టి పాపం చూడలేడు. ఆయనకున్న పవిత్రం కాబట్టి, ఒకవేళ ఆయనకు ప్రేమ లేకుండా కేవలం పవిత్రంగానే మనం చూశాడు అంటే కనుక అక్కడికట్టుగా మనం కాలిపై తెచ్చుకోవాలి. నీ మీద ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలా మారవరు. నాకు తెలుసు నా పవిత్రత ముందు దేనికి పనికిరావని దేవుడే ఆయన్ని దిగొచ్చింది. నువ్వు వస్తే, నేను వస్తే అప్పుడైనా మారుతావేమో. నీ కొరకు నేను చస్తానురా, నీ కొరకు నా రక్తం ఇస్తానురా, నీ కొరకు నేను నా ప్రాణాన్ని అంతా అర్పించేస్తానురా, ఇప్పుడైనా మారుతావేమో. పరిశుద్ధత నుంచి భూమి మీద నీ కొరకు నా కొరకు దిగి, నీ కొరకు చచ్చి, నీ కొరకు ప్రాణాలు పెట్టి, నీకు అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత నువ్వు ఇంకా తప్పులు చేసుకుంటా కూర్చున్నావంటే కనుక దేవుడు ఏమనాలి నీ గురించి, నా గురించి, మనందరి గురించి? అవునా? ఆయన పవిత్రత ముందు నువ్వు దేనికైనా పనికొస్తావా? మనం పవిత్రులమా? ఎక్కడో అక్కడ తప్పిపోతాం, ఎక్కడో అక్కడ విషయంలో మనం జరిగిపోతాం. కాదు, ఆయన పవిత్రతకు మనకు సాటి, ఆయనకు సాటి లేదు. అవునా కదా? మనం ఎందుకున్నామంటే కేవలం కృప, ఆయన చూపెడుతున్న కృప. కృప అంటే ఏంటి తెలుసు కదా మీకు అందరికీ? కృప అంటే ఏంటి కదా? ఒకడు వచ్చి నీ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ఏదో తప్పు చేశాడు, లాగి కొట్టిన తర్వాత ఇంకొకసారి చేయకు అనేది ఏంటిది? అనేది అది ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? కొట్టి ఇంకొకసారి చేయకరా అని చెప్పడము ధర్మశాస్త్రం. కృప అంటే ఏంటిది తెలుసా? వాడు తప్పు చేయొచ్చిన ఇంకొకసారి చేయ అని చెప్పు. నీకు దెబ్బ లేదు, ఎందుకంటే నీ బదులు నేను తిన్నాను కాబట్టి దెబ్బ. అలాంటి యెహోషాపాతు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి ఆయన మొర్ర పెట్టిన సమయంలో దేవుని ఆత్మ బలంగా దిగి ఏం చెప్తుందంట? భయపడకు, యుద్ధము అదే. మరి యుద్ధము యాదన్నప్పుడు నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? యుద్ధం నాది అన్నప్పుడు నువ్వు ఎందుకు ఖాళీ కూర్చుంటున్నావు? యుద్ధం నాది అన్నప్పుడు ఈ సంఘంలో కూర్చొని ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ప్రార్థన చేసిన తర్వాత యుద్ధ రంగంలో దిగడానికి మనకు సిద్ధం లేదా మనసు? అంతేనా? వయసు అయిపోయింది, మనకు వయసు అయిపోయింది. అయ్యా నా వయసు అయిపోయింది, నేను ఇంకా సేవ చేయలేనంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఎక్కడ ఒప్పుకుంటాడు తెలుసా? నువ్వు పాడ మీద పడుకున్నప్పుడే చేత కాదు. దేవుని పనిలో రిటైర్మెంట్ లేదు, ఆయనకు రిటైర్మెంట్ ఇష్టం కూడా లేదు. ఎవరికైనా ఏదో ఒక తోక ఉంటుంది, కానీ దేవునికి తోక ఎవరు లేడు, నువ్వే రావాలి. హల్లెలూయా. చివరి మాట చెప్పేసి ముగించేస్తాను చూడండి ఒకసారి. ఎక్కడంటే గనక రైట్. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే గనక అక్కడ నుంచి యుద్ధానికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఎవరిని చెప్పడానికి? యెహోషాపాతుకు చంపడానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వీళ్ళందరికీ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళందరూ వస్తున్నారు కదా, మీరందరూ ఏం చేయండి అంటే, ఎవరైతే యుద్ధానికి వెళ్తున్నారో ఆ ఫ్రంట్ లైన్ ఎవరైతే ఉంటే చూసారా, యుద్ధంలో వెళ్తున్నప్పుడు ముందు లైన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? డాలు పట్టుకుంటారు, తర్వాత దానికి ఏమంటారంటే అది ఖడ్గం పట్టుకుంటారు. ఇంకా ఎన్నో ఉంటాయి, కవచాలు ఎన్నో ఉంటాయి. అదేం చేస్తారంటే వచ్చినోడికి వచ్చినట్టు చంపడం. కానీ ఇక్కడ మ్యాటర్ వేరే ఉంది. మీరేం చేయండి రా అంటే, మీరు కంజర పట్టుకోండి, డోలు పట్టుకోండి, హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుకుంటూ కొనండి. హల్లెలూయా హల్లెలూయా. యుద్ధం నాదన్నప్పుడు అయ్యా వాళ్ళు 300 మంది
వాళ్ళని వెయ్యావు నా పరిస్థితి ఏంటి అంటే నువ్వు హల్లెలూయా పాడరా ఫస్ట్ అంటాడు దేవుడు. నీ కష్టాలు, నీ నష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఇరుకులలో కృంగిపోకు, ఆరాధించు దేవుని. నువ్వు ఆరాధిస్తే ఎరికో గోడలు బద్దలైనట్టు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు బద్దలైతాయి. నువ్వు ఆరాధిస్తే పౌలు సీలలు ఏ విధంగా ఉన్నారంటే ఆరాధిస్తున్న సంఖ్యలు విడిపోయినాయంట. దేవుని యుద్ధం ఎలా ఉండదంటే, అయ్యా నేను పోయేవాడికి సంపనికి పోతున్నాను, నా చేతుల్లో నీ బలం ఏంటవా? ఆయన యుద్ధం అలా ఉండవు. నువ్వు ఊహించలేని యుద్ధం అని, నువ్వు అనుకోని విధంగా ఉంటాయి యుద్ధాలు. ఆ దేవుడు నీకు చెప్తున్న మాట ఈరోజు స్పష్టంగా, నువ్వు ఆరాధించు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆరాధించు, నీ నష్టాల్లో ఉన్నప్పుడు ఆరాధించు, నువ్వు ఇరుకు ఇబ్బందులు ఉన్నావు ఆరాధించు, అప్పుల వలన ఆరాధించు. నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నేను సైన్యానికి అధిపతి అయిన యెహోవాను. నేను అధిపతిని రా, నువ్వు సైనికుడు రా, నీకు అధిపతి నేనే. నువ్వు ఒక సైనికుడు అయితే నీ సైనికుడికి అధిపతి ఎవరు? వీళ్ళ మధ్యలో గొడవ అయిపోయి ఏమైపోయిందో వీళ్ళే పొడుచుకొని చంపుకున్నారు. ఏ ముగ్గురైతే జెరొబాముని చంపడానికి వచ్చారో వాళ్ళ మధ్యలో వాళ్ళే గలిబిల్లి రేపి ఏమైపోయిందంట, వాళ్ళే పొడుచుకొని చచ్చారు. వాళ్ళు తెచ్చుకున్న ఆవరణాలు కానీ, వాళ్ళు తెచ్చుకున్న ఏదైతే సొమ్ములు ఉంటాయో అవన్నీ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారు తెలుసా, యుద్ధానికి కంజర పట్టుకొని పోయారు. వచ్చేటప్పుడు ఏం చేశారు, వాళ్ళ సామాన్లన్నీ ఇంటికి తీసుకుని వచ్చారు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఎవరు సొమ్ము మన దగ్గరకు వస్తారంట? హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం నాది, విజయము నీదే. అసలు మీరు ఒకటి ఆలోచించండి. నెహెమ్యాను చూస్తే కొన్నిసార్లు నాకు కోపం కూడా వస్తుంది, బీపీ కూడా చేస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. అసలు నెహెమ్యా ఎక్కడైనా తాపి పట్టుకున్నాడా, సిమెంట్ పట్టుకున్నాడా? కానీ నెహెమ్యా కట్టిన గోడ అని పేరు ఎందుకు? గిద్యోను ఖడ్గము అని అసలు యుద్ధం చేసిండా? ఎక్కడైనా యుద్ధము. అవునా? పిరుకోడు గోధుమలు దొరుకుంటూ కూర్చున్నటోడు, అలాంటి వాడికి దేవుడు పరాక్రమము గల పోలాదు రండి నా దగ్గర రాన్నాడే. ఈయన శాఖ ఎవరో నన్ను చెప్తున్నాడు, నేనే అనుకున్నాడు. ఆయన నిన్ను దేవుడు అదే విధంగా లేకపోతున్నాడు. నువ్వు దేవుడి స్వరాన్ని గమనించలేకపోతున్నావు. ఒకవేళ దేవుడు నీ పక్కన కూర్చొని దేవుడు చెప్తున్న మాటను నిర్లక్ష్యం చేసుకుంటా కొంచెం అటు డైవర్ట్ అవుతున్నావు అంటే కనుక దురద చెవుల గలవాడికి అర్థం చూసుకోవాలి. ఆత్మ ఒకటి ఉన్నప్పుడు మీరు ఆలోచించండి. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఆరాధన గురించే మాట్లాడదాం అనుకున్నాను, కానీ అమ్మమ్మ ఆరాధన గురించి మాట్లాడింది. దీనికి ఆత్మ ప్రేరేపణ అంటారు. దేవుడు ఒకరితో మాట్లాడాలి అని అన్నప్పుడు ఒక అంశం మీదనే మాట్లాడిపిస్తాడు దేవుడు. ఆ అంశం ఈ అంశం మాట్లాడినాడు దేవుడు. అమ్మమ్మ నోరుని దేవుడు ముట్టాడు, అమ్మమ్మకు సిద్ధపాటు చేశాడు, నన్ను సిద్ధపాటు చేశాడు. ఇద్దరు ఆరాధన గురించి మాట్లాడా. ఇంకొక ట్విస్ట్ తెలుసా మీకు, దీంట్లో పాడింది కూడా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దేవుని ప్రేరేపణ మనలో రావడం స్టార్ట్ అయింది అంటే కనుక దేవుడు ఆటోమేటిక్లీ వాడుకుంటాడు. మీకు అందరికీ చెప్తున్నానమ్మా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న కష్టాలను దేవుడు కొద్ది పక్కన పెట్టండి. కానీ మీరందరూ చేయాల్సిన పని ఏంటి తెలుసా, కుటుంబంతో సహా దేవుని సన్నిధికి రండి. లేకపోతే కేర్ చేయడు దేవుడు మనకు. అర్థమవుతుందా? నేను చర్చికి వెళ్తానండి, నా భర్త పనికి వెళ్తానంటే కనుక నువ్వు కూడా పనికి పోమ్మా, చర్చికి వచ్చి కూడా లాభం లేదంటాడు దేవుడు. ఇప్పుడు మీరే ఆలోచించండి, నా కాలు చేతులు ఉన్నాయా లేదా? నా చెయ్యి ఇంట్లో పెట్టి వస్తాను, మిగతా దానికంటే శరీరంతో నేను చర్చకు వస్తానంటే ఒప్పుకుంటావా? చెప్పండి. కాని పని కదా. మన నీ కుటుంబం ఒక శరీరం అన్నప్పుడు, సంఘం ఒక కుటుంబం అన్నప్పుడు, ఈ సంఘంలో ఒక కుటుంబం లేనప్పుడు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఉండాలి అంటే కనుక కుటుంబం ఉండాలి. కుటుంబం ఉండాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ ఉండాలి. అప్పుడే దేవుని కుటుంబం అంటాం. ఈ కుటుంబంలో ఒకడొచ్చి ఒకడు రాకపోతే తల్లిదండ్రులు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు, తల్లి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే అమ్మ. ఇదంతా ఎట్లుందంటే కనుక ఏదో దేవుని దగ్గర వాడు పోకపోతే, మీరు తెలుసా తిరుపతికి వెళ్తారు చాలా మంది అన్నా, నా లాంటి వాడు పోడు. ఏం చేస్తాడు కదా, ఇదిగో 100 రూపాయలు నా కోసము ఏం తీసుకురా అంటాడు. అంటే దానికి అర్థం నేను పోను,
నేను పోను కానీ డబ్బులు పోతాయి. ఈరోజు ఈ క్రైస్తవం ఎలానే ఇదే ఎడుస్తుంది, మన దరిద్రత ఇదే. నేను సంఘానికి పోను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయన కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వాళ్ళు రారు, మనమే చేపియాలంతా. ఏమండి మీ రెస్పాన్సిబిలిటీ అది. భర్తలు ఒక్కడు కనిపించాడు ఇక్కడ. మనమందరం రావాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అందరు వస్తే అందరు అనుభవించండి దేవుని ఆత్మను, దేవుని ప్రత్యక్షతను అందరూ కోరుకోవాలి. సన్నిధిని మనం ఎప్పుడైతే మనం వెంట తీసుకెళ్తామో, కుటుంబంలో దేవుని సన్నిధి మనం ఒక్కసారి ధరించుకొని ఇంటికి వెళ్తామో ఆశీర్వాదాన్ని వెంటనే వస్తూ ఉంటుంది. రాము ఈరోజు మన మధ్యలో ఎందుకు ఇన్ని గొడవలు అవుతున్నాయి? సరే గొడవలైనా కూడా ఇంకా మనం ముఖాలు మార్చుకొని ఉంటున్నాం. కారణం ఏంటిది? సన్నిధి లేదు మన దగ్గర. ఒకవేళ నీకు ఈ రోజు కోపం ఉందంటే, మొన్నటి వరకు నాకు నా భార్యకు చిన్న వ్యత్యాసాలు, చిన్న డిస్టర్బెన్స్, పొద్దున్న ఎడగడ సెట్ అయిపోయినాం, హ్యాపీగా ఉన్నాం, దేవుని ఆమెకు నాకు మధ్యలో ఎటువంటి టెన్షన్స్ లేవు. ఎందుకు అంటే కనుక భారం దిగిపోయింది కాబట్టి. కుటుంబం అన్నాక చిన్నవి జరుగుతాయి, కానీ ఎక్కడికక్కడే ఖతం చేసుకున్నామంటే సుఖంగా ఉంటాం. మన జీవితాల్లో దేవుని ఆత్మ నడిపించినంత రావాలని ఉంటే కనుక ఇక్కడ నుంచి అన్ని ఏది ఉండదు, ఇది ఏముండదు. ఇదే చాలా మోసకరం. ఇది ఎంత మోసకరము అంటే కనుక పవిత్రతలోనే ఉన్నామని అనుకుంటాం, కానీ ఆల్రెడీ నరకానికి మనం టికెట్ తీసుకున్నామని మనం మర్చిపోవద్దు. పాపము వలన వచ్చేది ఏంటిది? నువ్వు కష్టపడి ఏం సంపాదించినావు తెలుసా? నరకము. జీవితకాలం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన వరకు నేను ఏం కష్టపడ్డావు అంటే, నేను కష్టపడి ఏంటి తెలుసా పాస్టర్ గారు? నరకము. ఎందుకు నరకము? ఎందుకంటే పాపం చేస్తున్నాం కాబట్టి, దానికి జీతం వస్తుంది కాబట్టి. జీతం ఏంటిది? నరకమే. మరి నరకం పోవాలంటే ఏం చేయాలి? యేసయ్యనే యాక్సెప్ట్ చేయాలి. యేసయ్యలో రావాలి అంటే కనుక ఇది సాఫ్, అంతేనా? ఇది సాఫ్ లేకపోతే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవ్వడికి చూడని ధన్యత వాళ్ళకే ఉందంట. దేవుడు ఎవరైనా చూసిర్రా? ఎవ్వడు చూడలేదు. యేసుక్రీస్తు అంటాడు, దేవుడిని ఎవడు చూడలేదు, చూసిన వాడు బతకలేదు. ఎవడైతే పరలోకము నుంచి భూమి మీద వచ్చాడో వాడు తప్ప ఎవ్వరు చూడలేదు అని చెప్పాడు యేసుక్రీస్తు. అలాంటి వాడు నీకు ఊరికే దేవుడు ఎందుకు కనిపిస్తాడు? కనపడాడు. హృదయం శుద్ధి ఉంటేనే కనిపిస్తాడు. హల్లెలూయా. మన హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నేను కనపడకపోతే అప్పుడు మాట్లాడను నాతో అన్నాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా. హల్లెలూయా. సామర్థ్యుడు కూడా మనం. ఆయన సామర్థ్యం ముందు మనం దేనికి పనికిరాము. నువ్వు ఎప్పుడైతే కష్టాలలో దేవుడికి ఆరాధిస్తావో, కష్టాల్లో దేవుని దగ్గర ఎప్పుడైతే దానికైతే దేవుని సన్నిధిలో బొద పెడతావో, అక్కడ నీ మీద దాడి చేసిన వాడికి భయం గుంపులు స్టార్ట్ అయిపోతాయి. వాడికి అందుకొని వస్తాడు, నువ్వు మాత్రం వెళ్ళిపోతా ఉంటావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వేలాడుకొని చెల్లిస్తున్నాం తండ్రి. నేను స్తుతిస్తే సాతాను పారిపోతానని చెప్పినావు ప్రభా. నేను మేము నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. అదే విధంగా సాతాన్ని రెచ్చగొడుతున్నాం ప్రభా. సాతాను గడు మా జీవితంలో ఎన్నో విధంగా ప్రభా చిచ్చులు వేస్తున్నాడు. కనిపించని విధంగా చిచ్చులు వేసి ప్రభా మమ్మల్ని ప్రభా వాడు కొట్టుపడేస్తున్నాడు. నీ నామాన్ని బట్టి ప్రభా మేము ముందుకు వస్తున్నాం. నీ నామాన్ని బట్టి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం. నీ నామాన్ని బట్టి ప్రభా మేము యుద్ధ రంగంలో దిగుతున్నాం ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాము, సాతాన్ని తొక్కి వేస్తున్నాం. నేను నీ నామంలో ఉన్న బలాన్ని బట్టి, నీ నామంలో ఉన్న శక్తిని బట్టి ప్రభా మా ముందు ఉన్న ఇరుకు ఇబ్బందులు సమస్యలు నీ నామాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి బద్దలు కొడుతున్నాను ప్రభా. మా చివరి అవకాశం రాకుండా ప్రభా, ఇది మా చివరి అవకాశం కాకుండా ప్రభా నువ్వు సహాయం చేయి. మారు మనసులు ఇంకా లేకపోతే, ఇంకా మా హృదయంలో మార్పు లేకపోతే నాన్న క్రైస్తవ్యంలో ఉండి నేను వెంబడిస్తున్నామని చెప్పడానికి కూడా తండ్రి నాకు అర్హత లేదు. నిన్ను వెంబడించాలి. మా సిలువ మేమే మొయ్యాలి ప్రభా. మా సిలువను మేము మొయ్యాలి ప్రభా.
నేను మమ్మల్ని మార్చు. ఈరోజు తండ్రి నువ్వు మాకు ఉండకు ఎప్పటికీ కూడా తండ్రి మారలేము ప్రభు. అదే హృదయం ప్రభు, అదే ఆలోచన, అదే తలంపులతో ఉంటాం ప్రభు. మాతో మాట్లాడుతుంది, మాతో తండ్రి నువ్వు చూడు మాట్లాడు. నీ ఆత్మ మాలో లేకపోతే మేము దేనికి పనికిరాము. ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్తున్నావు. మాలో ఉన్న తగ్గింపు స్వభావం మాకు తెలుసు. నువ్వు తండ్రి మేము చేస్తున్న తండ్రి పిచ్చి పిచ్చి పనులకు తండ్రి నీకు ఎంతో కోపం వస్తుంది ప్రభా. ఆయన కూడా ప్రభు తండ్రి తగ్గించుకొని ప్రభా మమ్మల్ని క్షమిస్తున్నావు. నా మానవులుగా మాకే తండ్రి అంత అహం ఉంటే నీకెంత ఉండాలి ప్రభా. మానవులకు మనకే ఇంత గర్వం ఉంటే నీకు ఎంత ఉండాలి ప్రభా. ఆయన కూడా తండ్రి నువ్వు తగ్గించుకున్నావు. మా బండ హృదయాన్ని బద్దలు కొట్టి మనం ప్రార్థన చేస్తాం. మాలో ఉన్న ప్రతి వానికి ప్రభా, ఇక్కడ ఉన్న నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి వానికి ప్రభా తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంటుంది. నీ సన్నిధి ప్రభా వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలి ప్రభా. దీని గురించి విచారించాలి నాయన, దీని గురించి ఆలోచించాలి ప్రభా. వాళ్ళ హృదయంలో ప్రభా నీ విత్తనము నాటవేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.